హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు ఇన్స్టెంట్గా కాలీఫ్లవర్తో ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడిప్పుడే ఈ కాలీఫ్లవర్స్ మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. ఫ్రెష్గా వచ్చిన ఈ కాలీఫ్లవర్తో టేస్టీగా ఆవకాయని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్ ఆవకాయ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని 2 ప్రాసెస్లుగా చేసుకోవచ్చు. చింతపండు వేసి ఒక రకంగా చేయవచ్చు, నిమ్మరసం వేసి కూడా చేయవచ్చు. నేనైతే ఈ వీడియోలో ఇన్స్టెంట్గా నిమ్మరసం వేసి ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ కాలీఫ్లవర్ ఆవకాయని ఎలా పెట్టుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక పెద్ద కాలీఫ్లవర్ని తీసుకోవాలి. ఇది ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకుంటే కనుక బాగుంటుంది. ఇప్పుడు వెనకాల ఉన్న ఈ గ్రీన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న కాలీఫ్లవర్ ఒక 600 గ్రామ్స్ వరకు ఉంది. ఇప్పుడు ఈ వెనకాల ఉన్నవన్నీ తీసేసి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా వీటిని తీసేసుకోవాలి. వీలైనంత వరకు ఇలా మనం కాలీఫ్లవర్ని తీసేసుకుని తర్వాత వీటిని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్న కాలీఫ్లవర్ కాబట్టి లోపల మనకు ఏమీ పురుగులు అవి ఏమీ ఉండకుండా ఉంటాయి. కానీ ఒకసారి జాగ్రత్తగా అంతా చూసుకుని తర్వాత మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఈ సైజులో ఈ కాలీఫ్లవర్ని అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లోకి వేసుకుని ఒక 5 మినిట్స్ ఈ కాలీఫ్లవర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా తెరలు కాగుతున్న ఈ వాటర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ అంటే ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా ఉంచుకుని తర్వాత వీటిని వాటర్ డ్రైన్ చేసేసుకుని కాలీఫ్లవర్ ముక్కల్ని తడేమీ లేకుండా ఆరబెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనకు కాలీఫ్లవర్ ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ అంతా కూడా పోయే వరకు బాగా ఇలా వాటర్ తీసేసుకుని తర్వాత ఒక క్లాత్ పై కానీ ఏదైనా పళ్ళెంలో కానీ వేసుకుని మనం ఎండలో పెట్టేసుకుంటే కనుక ఒక 1 to 2 అవర్స్లో మనకు ఇవి డ్రై అయిపోతాయి. ఇలా మనం తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టేసుకుని ఒక 2 అవర్స్ ఉంచుకుంటే కనుక మనకు కాలీఫ్లవర్లోని తడంతా కూడా పోతుంది. ఈలోపు ఆవాలు మెంతిపిండిని కూడా రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 3 టీ స్పూన్ మెంతులు అలాగే 4 టీ స్పూన్స్ వరకు ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇవి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే కనుక దోరగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు తాలింపు కూడా పెట్టేసుకుని చల్లారబెట్టేసుకుందాం. దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 1 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 2 టీ స్పూన్ శనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని ఫ్రై అయ్యాక కొద్దిగా ఇవి 2 కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల వరకు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు మనకు మాడిపోకుండా చూసుకోవాలి. తాలింపు మాడిపోతే కనుక పచ్చడి చేదొచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఇంగువ పొడిని కూడా వేసుకుని వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని ఈ తాలింపు దినుసులని ఈ ఆయిల్ని కూడా బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఆయిల్ని మనం ఆవకాయలోకి కలుపుకోవాలి. ఈలోపు మనకు కాలీఫ్లవర్ కూడా డ్రై అయిపోయి ఉంటుంది. చూసారు కదండి, తడేమీ లేకుండా శుభ్రంగా ఆడిపోయినాయి. ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే పచ్చడి కలుపుకుంటున్నామో ఆ బౌల్లోకి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ కానీ ఇలా గాజు జార్లు కానీ తీసుకోవాలి. ఎందుకంటే ఒక రోజు పచ్చడి దీంట్లోనే ఉంచేస్తున్నాం కాబట్టి స్టీల్ గిన్నెల్లోకి కలుపుకోకూడదు. ఇప్పుడు ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన ఈ ఆవాలు మెంతుల్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక 2 నిమ్మకాయలను కూడా రసం తీసుకుని ఉంచుకోవాలి. ఇలా గింజలు అవన్నీ పక్కకు తీసేసి ఓన్లీ రసం తీసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి ఒక
ముప్పావు కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి. గ్రామ్స్ లెక్క వచ్చి 70 గ్రామ్స్ ఉంటుంది. అలాగే పావు కప్పు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇది గ్రామ్స్ లెక్క వచ్చి 40 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడిని వేసేసుకోవాలి. ఇవంతా కూడా ఒకసారి బాగా ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి పూర్తిగా చల్లారిపోయిన ఈ తాలింపు నూనెని వేసేసుకోవాలి. అదే మనం తాలింపు వేసుకున్నప్పుడు నూనె వేడిగా ఉంటే కనుక ఆవకాయ మనకు చేదొచ్చేస్తుంది. అందుకని చల్లారిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు ఆయిల్ కూడా ఈ ముక్కలకి బాగా పట్టించేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పిండి ఉంచుకున్న ఈ నిమ్మరసాన్ని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక రోజు పాటు అలా పక్కన పెట్టేసుకుంటే ఈ ముక్కలు అన్నీ కూడా బాగా ఊరుతాయి. మనం ఇన్స్టెంట్గా చేసేసుకుంటున్నాం కాబట్టి కాలీఫ్లవర్ని ఏమీ వేయించిన అవసరం లేదు. ఒక రోజు ఊరితే కనుక ఇవంతా కూడా సాఫ్ట్గా అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక రోజు అలా ఉంచేద్దాము. ఒకరోజు అలా ఉంచేస్తే కనుక మనకు ఆవకాయ బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ డే మనం ఒకసారి మూత తీసి అంతా కూడా బాగా కలుపుకుందాము. చూసారు కదండి, నెక్స్ట్ డేకి ఆయిల్ కూడా పైకి తేలి బాగా ఎంత బాగా ఊరిందో ఈ ఆవకాయ అన్నది. ఇప్పుడు ఇదంతా కూడా కింద నుంచి పై వరకు శుభ్రంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత సాల్ట్ అన్నీ కూడా సరిపోయాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. మనం అన్నీ కూడా కొలతగా వేసుకుంటే కనుక అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిని వేడివేడి అన్నంలోకి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ ఆవకాయ మనకు బయట పెట్టేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే కనుక 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. చూసారు కదండి, ఇలా వేడివేడి అన్నం పెట్టుకుని కొద్దిగా ఈ ఆవకాయ వేసుకుని కలుపుకుని తింటే అబ్బా ఎంత బాగుంటుందండి. ఇలా వెంటనే కొత్త ఆవకాయని కలుపుకొని తింటే కనుక చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ ఆవకాయ కలుపుకున్నప్పుడు కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని మిక్స్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఈ కాలీఫ్లవర్ తెచ్చుకుని ఆవకాయని ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఆవకాయని మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నేను వెల్లుల్లిపాయ వేయలేదు. మీకు వెల్లుల్లిపాయ ఇష్టమైతే కనుక తాలింపు పెట్టుకున్నప్పుడే ఒక 10 వెల్లుల్లి రెబ్బల వరకు దంచి వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.